మొట్టమొదట హృదయపూర్వకంగా నాకంటే చిన్నవాడు నా బావ ప్రభాస్. బావా బావా అనుకుంటాం కొన్ని సంవత్సరాల నుంచి. విష్ణు అన్నాడు, అంటే నా సినిమాలో చేశాడు కాబట్టి చెప్పడం కాదు, చేసినా చేసి ఉండకపోయినా మానవత్వం, మంచి మనిషి, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. నేను మామూలుగా ఒకసారి ఫోన్ చేసి ఏం బావా అన్నా, ఇంటికి రానా అన్నా. ఓకే బావా రేపు రా అన్నాడు. ఏమైనా నేను ఒక పని మీద వస్తున్నాను, నువ్వు ఎస్ సార్ నువ్వు చెప్పబోయా అంతే. ఏంటి బావా అన్నాడు. ఏం కంగారు పడకని వెళ్ళాను. కూర్చొని ఈ పిక్చర్లో ఇన్ని రోజుల వేషం ఉంది, నువ్వు చేయవలసిన అవసరం లేదు. యు ఆర్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద టాప్ హీరో ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా ద వరల్డ్ వైడ్. అటువంటి గొప్పవాడు. బట్ ఈరోజు నువ్వు కాదన్నా నీ సినిమాలో నేను యాక్ట్ చేస్తా ఎప్పుడైనా, దానికి దీనికి సంబంధం లేదు. ఇన్ని రోజులు ఎస్ ఆర్ నో అన్నా. బావా దీనికి నువ్వు రావాలన్నా నేను విష్ణు మాట్లాడుకుంటాం, ఐఎమ్ డూయింగ్ అన్నాడు. ఒకే మాట, దట్స్ ఆల్. ఒకరోజు అలా వచ్చాడు, చేశాడు. ఇంతకంటే ఎక్కువ ప్రభాస్ గురించి చెప్పకూడదు. ఆ కుటుంబం నాకు ఎంతో ఇష్టం. కృష్ణరాజు గారన్నా, వీళ్ళ నాన్నగారన్నా, వాళ్ళ కుటుంబం అంటే నాకు బాగా ఇష్టం. కాబట్టి ప్రభాస్ 100 సంవత్సరాలు సేమ్ థింగ్. అందుకే ప్రభాస్ కూడా మీరు చూసిన తర్వాత ఎందుకు నేను ప్రభాస్ని ఎన్నుకున్నాను అనేది మీకు అర్థం అవుతుంది. ఐ వాంటెడ్ సమ్మన్ లైక్ ఎ జాయింట్ టు కమ్ దర్. ఒక జాయింట్ వచ్చి చెప్తే, ఒక స్టేచర్ ఉన్న వాళ్ళు చెప్తే ఆటోమేటిక్గా మారాలి. సో దట్ ఈస్ వై ఐ హ్యాడ్ టు గో అండ్ ప్రభాస్కి చెప్పాను, ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి, నువ్వు నాకు ఈ రెండు చేస్తే బాగుంటుంది, నువ్వు ఏది చూసుకుంటావు, ఇది చేస్తానన్నాడు. హీ చోజ్ రుద్రాస్ క్యారెక్టర్ అండ్ దాని డెవలప్మెంట్కి కూడా హీ వాజ్ మోర్ ఇన్స్ట్రుమెంటల్. లేదు, శివ క్యారెక్టర్ శివుడు క్యారెక్టర్ కనుక్కోలేదు. ఫ్యాన్స్ అయితే శివుడుగా కనిపిస్తే బాగుంటుందని సో వాళ్ళని లెట్ దెమ్ గో అహెడ్ అనుకోని మేము సైలెంట్ అయిపోయాం. వీ డెంట్ వాంట్ టు అక్నాలెడ్జ్, వీ డెంట్ వాంట్ టు డినై. సార్ మాట్లాడుకోని సినిమా గురించే కదా మాట్లాడుతున్నారు, వెళ్ళి అని. మోహన్ లాల్ గారు